అంత ఈజీగా చేయగలుగుతారా అనే చర్చ. ప్రసాద్ గారు. ఇప్పుడు ప్యానెల్లో పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. లిక్కర్ స్కామ్ అనేది భారతదేశ రాజకీయంలోనే ఒక సెన్సేషనల్ కేసు, అది ఒక హిస్టారికల్ కేసు. అది ఇప్పటి వరకు మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఒక పెద్ద స్కామ్, ఢిల్లీ లిక్కర్ స్కామే 100 కోట్లకు మించలే. 100 కోట్లు 150 కోట్ల రూపాయల స్కామ్ లో సీఎం జైలుకు పోయి వచ్చాడు. ఈ స్కామ్ దాదాపు బోటాబోటీగా నా అంచనా ప్రకారం సుప్రీం కోర్టులో చేసినటువంటి వ్యాఖ్యల ప్రకారమే సుప్రీంకోర్టే కృష్ణమోహన్ రెడ్డి గారి బెయిల్ పిటిషన్ లో, ఓఎస్డి ధనంజయ రెడ్డి గారి బెయిల్ పిటిషన్ లో, నేను బెయిల్ పిటిషన్స్ వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ అని కూడా చూస్తున్నా. 3500 కోట్లు రఫ్ గా ఉండొచ్చు అని ఊరికే ఒక అంచనా వేసింది అంతే. అంతే. ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ పోతే ఇది ఇంకా ఎక్కువ కూడా అవుతుంది, ఎక్కువగా వస్తుంది. చూడండి మీరు కావాల్సుకుంటే ఇన్వెస్టిగేషన్ ఈ రోజు ముగల్లో ఇప్పటి వరకు జరిగింది ఓన్లీ 30 to 40% ఆఫ్ ఇన్వెస్టిగేషనే. పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ అంటే ఇప్పుడు లాజికల్ ఎండుకు వచ్చి ఉండదు. ఇప్పుడు పెద్దలు శ్రీనివాసరావు చెప్పినట్టు చాలా మందికి ముడ్డి పగిలిపోతుందని, కరెక్టే. చాలా మందికి సడ్డీలు జినిగే ఛాన్సెస్ ఉన్నాయి బయటకు వస్తే. అందులో బయటకు వచ్చి అరిస్తే మాత్రం తప్పకుండా చడ్డీ చింపేస్తారు, ఏం సందేహమే లేదు మీకు. ఇప్పుడు వీళ్ళందరూ బుడ్డ బెదిరింపులే. నిన్న పేరుని నాన్ని అరుస్తున్నాడు కదా పేటరవుడి, పెట్టెల దొర కథలు చెప్తాడే, రఫ్ నరికేయండి ఏం కాదు, ముందు ఏం రమ్మన్నాడు రోడ్డు పైకి రఫ్ నరికేదానికి. ఊరికే ఇవన్నీ ఒక ఇది సెల్ఫ్ ఆడిట్. నేను రోడ్డు పైకి వస్తే జనం ఎంతమంది వస్తారని చెక్ చేసుకోవడం అనమాట. ఈ మామిడికాయల రైతులను పరామర్శించడం, ఆ పొగాకు రైతులను పరామర్శించడం, ఇవంతా కూడా సెల్ఫ్ ఆడిట్. నాకు ఇంకా ప్రజాబలం ఉందా, నేను రోడ్డు పైకి వస్తే జనం గ్యాదర్ అవుతారా, మరి 11 ఇచ్చారు నాకు అంత ఉందా, ఇప్పటికి ఉందా నా బలం ఏంది, ఒకవేళ నన్ను అరెస్ట్ చేసి లోపలేస్తే ఏం పబ్లిక్ రెస్పాన్స్ ఎట్లుంటుంది అనేటువంటి దాన్ని ఇప్పుడు ఆడిట్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డి పాత్ర క్రిస్టల్ క్లియర్ గా ఎస్టాబ్లిష్ అయిపోయింది. కోర్టు చేసింది నిన్న అతని బెయిల్ పిటిషన్ హైకోర్టులో వేయటం, డిస్మిస్ చేయటం రెండు చెప్పేసింది. కోర్టు చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. సంచలనాత్మకమైన విషయం, మిథున్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుని ఇంట్రాగేట్ చేస్తే గాని, విచారణ చేస్తే గాని నిజానిజాలు బయటికి రాదు, అతను సహకరించాలి అని చెప్పేసింది. ఎందుకంటే ఇది ఆషామాషి కేసు కాదు. మిథున్ రెడ్డి ఆయన కోర్టు ఇంకొక మాట కూడా ఇచ్చింది, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ షుడ్ బి గివెన్ ఫ్రీ హ్యాండ్. ఎవరైతే విచారిస్తున్నారో అతనికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలా, మనం అడ్డుపడకూడదు. అదే విధంగా ఈ కేసులో ఈ స్టేజ్ లో బెయిల్ ఇస్తే కేసు యొక్క వివరాలు తారుమారైపోతుంది. పైగా మిథున్ రెడ్డి ఇస్ నాట్ అన్ ఆషామాషి మ్యాన్, ఆర్డినరీ మ్యాన్ కాదు. పార్లమెంట్ మెంబరు, 2 సార్లు పార్లమెంట్ మెంబరు, వాళ్ళ ఆయన ఎమ్మెల్యే, వైసీపీకి ఒక పిల్లర్ లాంటి వాడు. వీళ్ళు ఒక పెద్ద ప్లాన్ చేశారు సార్, ఒక ధీమాతో విర్రవి గారు. మనల్ని ఎవడు ఏమి చేయలేడు, ఎందుకంటే లిక్కర్ డబ్బులు మన దగ్గర 10,000 కోట్లు ఉంది. 10,000 కోట్లు తీసుకుని ఎలక్షన్ లోకి పోతే మనల్ని ఎవరు ఓడిచ్చేది? మనల్ని ఎవరు ఓడిస్తాడు? 10,000 కోట్లతో 175 సీట్లు ఎన్నికల్లోకి దిగుతాం, 10,000 కోట్లు ఎత్తుకొని దిగుతాం. మన దగ్గర లిక్కర్ డబ్బు ఉంది, సర్వేరాల మీ డబ్బులు ఉంది, కాకాని గోవర్ధన్ రెడ్డిది ఆ బైరిటీస్ డబ్బు ఉంది, ఆడుదాం ఆంధ్ర డబ్బు ఉంది, మైన్స్ డబ్బు ఉంది. చివరికి ఆ చిక్కీలు అమ్మిన డబ్బులు కూడా ఉంది మన దగ్గర. ఇంత డబ్బులు ఉంది, ఇంత డబ్బులు తీసుకుని 10,000 కోట్లతో దిగుతాం ఎలక్షన్ కి. 175 సీట్లు, ఒక్కొక్క సీటుకి ఏం సార్ 25 కోట్లు పారేద్దాం, 30 కోట్లు పారేద్దాం. క్యాండిడేట్ ఒక 10-15 కోట్లు 20 కోట్లు పెట్టుకుంటాడు. మొత్తం 50 కోట్ల నుండి 100 కోట్లు ఒక సీటు మీద వేసేద్దాం. గెలవకు చేస్తామా? ఎవరు అడ్డుకుంటాడు మనల్ని? అమ్మండి లిక్కర్లు మొత్తం అమ్మండి. చీప్ లిక్కర్ ఎంత? 60 రూపాయల చెక్కలు లిక్కర్ 200కి అమ్ము. బీర్ ఎంత? 80 రూపాయల బీరు 200కి అమ్ము. తాగేస్తారా జనాలు? తాగుతారు. ఎంత 500 కోట్ల అయినా కూడా తాగుతారు అనేటువంటి ధీమాతో అమ్మారు. మద్యాన్ని నమ్ముకున్నారు ఎలక్షన్లు గెలవడానికి. మద్యాన్ని అడ్డం పెట్టుకుని గెలుద్దాము. ప్రజల్ని ఎవరు నమ్ముకునేది? మద్యాన్ని నమ్ముకుంటే అది మనల్ని గెలిపిస్తుంది అనేటువంటి ఫీలింగ్ తో పోయారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ మధ్య ప్రెస్ మీట్ పెట్టి ఒక బ్రహ్మాండమైన మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, మా హయాంలో సేల్స్ తగ్గింది,
సేల్స్ తగ్గితే నాకు ఇన్కమ్ ఎట్లా వస్తుంది, నా పైన కేసు ఎట్లా ఉంటుంది? సింపుల్. అది ఆయన క్వశ్చన్ చూడండి. నా 5 ఏళ్ల హయాంలో మద్యం రాబడి, ప్రభుత్వానికి వచ్చేటువంటి రాబడి తగ్గింది. ఎక్కడ అంటే డిజిటల్ పేమెంట్ లేవు కదా, మరి తగ్గక ఏమవుతుంది? ఇక్కడ ఒక పాయింట్ ఏమంటాడంటే, నాకు కమిషన్లు ఎప్పుడు ముట్టుతుంది? ప్రభుత్వానికి ఆదాయం పెరిగితే, ఏదైతే మద్యం కంపెనీల యొక్క ఆదాయం పెరిగితే నాకు డబ్బు ఇస్తారు. వాళ్ళ ఆదాయం తగ్గింది కదా, మరి నా కమిషన్ ఎట్లా వస్తుంది అన్నాడు. ఆయన చెప్పిన పాయింట్ లో కరెక్ట్నెస్ ఉంది. ఏదైతే బ్రాండెడ్ కంపెనీస్ ఉన్నాయో మీరు చూడండి, కింగ్ ఫిషర్ బీర్ కానీ, మెక్డవల్స్ కానీ, బడ్వైజర్ కానీ, ఇట్లాంటి బీర్లు, ఇట్లాంటి లిక్కర్ కంపెనీస్ యొక్క ఆదాయం, సేల్స్ గణనీయంగా పడిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ కింగ్ ఫిషర్ బీర్ తీసుకుంటే 1,47,556 బాటల్స్ అమ్ముడు పోయేటువంటి బీరు 2018-19లో కింగ్ ఫిషర్ బీర్లు ఎన్ని సీసాలు అమ్ముడు పోయినాయో తెలుసా సార్? 1,02,47,566 కింగ్ ఫిషర్ సీసాలు అమ్ముడు పోయింది. అదే 2023-24 వచ్చేటప్పుడు కేవలం 11,82,385 సీసాలు మాత్రమే అమ్ముడు పోయింది. అంటే దాదాపు 1 కోటి సీసాలు తగ్గిపోయినాయి సేల్స్. అదే మీరు చూడండి, ఊరు పేరు లేనటువంటి బీర్ సీసా, బ్లూ ఓషన్ విస్కీ అంట, హెచ్డి విస్కీ అంట. దీని ఎప్పుడైనా విన్నారా సార్ ఈ పేర్లు? సుప్రీం బ్లెండ్ విస్కీ అంట, బ్రిలియంట్ బ్లెండ్ అంట, 9C హార్సెస్ విస్కీ అంట, ఆంధ్ర గోల్డ్ అంట. ఇవి ఊరు పేరు లేనటివి విపరీతంగా పెరిగినాయి సేల్స్. ఎంత? 77 లక్షల సీసాలు, 68 లక్షల సీసాలు, ఇవన్నీ పెరిగినాయి. ఇవన్నీ ఊరు పేరు లేనటువంటివి. ఈ ఊరు పేరు లేనటువంటి వైన్ కంపెనీలకి, ఈ ఊరు పేరు లేనటువంటి వాటికి లబ్ధి చేకూర్చడానికి ఈ మెక్డోవల్స్ కానీ, కింగ్ ఫిషర్ బ్రాండెడ్ కంపెనీస్ తొక్కావు. అదిరా నాయన కేసు ఇది. ఓకే, అది అర్థం చేసుకోకుండా ఈయన ఏదో పిట్ట కథలు మీడియాలో కూర్చొని చెప్తే జనాలు నమ్మే